ఉగాది తర్వాత తులారాశి వారికి ఎలా ఉండబోతుంది, అలాగే ఈ తులారాశి వారు ఎవరు, వీళ్ళకి వ్యయ ఆదాయాలు ఎలా ఉన్నాయి? తప్పకుండా అమ్మ. ఈ శ్రీ పరాభవనామ సంవత్సరంలో తులారాశి వారికి సంబంధించినటువంటి నక్షత్రాలు చిత్తా నక్షత్రం 3-4 పాదాల వారు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదాల వారు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదాల వారు, మొత్తం 9 నక్షత్ర పాదాల అందరూ తులారాశికి సంబంధించిన వారే. ఈ నూతన ఉగాది పండుగ సందర్భంగా ఈ తెలుగు సంవత్సరం పరాభవనామ సంవత్సరంలో ఈ తులారాశి వారికి ఆదాయం 5, వ్యయం 14, గౌరవం 6, అవమానం 3 అనగా మిశ్రమ ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. మంచి ఫలితాలు వస్తాయి, కొంచెం ఖర్చులు పెరుగుతాయి. అంటే మనకు ఖర్చులు ఉన్నాయి అని కూడా భయపడాల్సిన పని లేదు. ఈ పంచాంగకర్తలు ఎందుకు ఇలాంటి పదాలు చెప్తారంటే, నీకు ఆదాయం తక్కువ ఉంది, ఖర్చు ఎక్కువ ఉంది అంటే ఆ ఖర్చుతో నువ్వు ఏం చేస్తున్నావు? అనారోగ్యంతో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళని బాగు చేసుకుంటున్నాం. అంటే ఒక మంచి పనికే కదా మనం ఖర్చు పెడుతున్నాం. మన దగ్గర లేదనుకోండి, రుణం తీసుకొచ్చి అప్పు తెచ్చినా బాగు చేస్తాం. అంటే ఒక కార్యక్రమం, లేదు ఒక గృహ నిర్మాణం చేస్తున్నావు, నువ్వు ఇంత అమౌంట్ అని ఒక అంచనా అనుకున్నావు, ఆ అంచనాకు మించిపోయింది, కానీ ఎవరికి నువ్వు అప్పు చేసి ఆ పని పూర్తి చేస్తావు? నీ సొంత గృహం కోసం. ఆ రకంగా ఖర్చులు పెరిగాయని భయపడే కంటే మనం చేసే కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేసుకుంటున్నాం, దానికోసం కొంత అప్పు చేస్తున్నాం. సో భవిష్యత్తులో మనం దాన్ని తీర్చుకోగలుగుతాం. ఈ రకంగా తీసుకున్నప్పుడు ఈ ఆదాయ వ్యయాల గురించి మనం పెద్దగా భయపడాల్సిన పని లేదు. కాబట్టి ప్రతిదానికి దీనికి ఒక అంతరార్థం అనేటువంటిది, పరమార్థం అనేటువంటిది ఉంటుంది. ఈ రకంగా తులారాశి వారికి మంచి ఫలితాలకి అవకాశం కనిపిస్తుంది ఈ సంవత్సరం. తులారాశి వారికి ప్రధానంగా ఇప్పుడు భాగ్యంలో గురువు ఉన్నాడు. భాగ్య గురువు చాలా మంచివాడు, మంచి ఫలితాలను అందిస్తాడు వీళ్ళకి. ఎంతవరకు? జూన్ 2 వరకు. జూన్ 2 తర్వాత ఆయన అష్టమానికి వస్తాడు. అంటే ఇప్పుడు కొంతమంది సమాజంలో పెద్ద వ్యక్తులు వీరి దగ్గరకు వచ్చి సలహాలు ఇస్తూ ఉంటారు. ఈ పని చేయవయ్యా, నీ చక్కగా వ్యాపారం కలిసి వస్తుంది, ఈ పని చేయి, నువ్వు ఉద్యోగంలో పైకి వస్తావు, ఈ పని చేస్తే మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటావు, ఇదిగో ఈ భూమి కొనుక్కో, మంచి ఫలితాలు వస్తాయి, భవిష్యత్తులో మంచి ఆదాయం వస్తుంది. ఇలా మంచివారు నిస్వార్థంగా వీరికి సహాయం చేస్తారు. గురువు 9వ ఇంట్లో ఉంటే తండ్రి ఆశీస్సులు అందుకుంటారు. తండ్రి నుంచి రావాల్సిన వస్తూ ఉంటాయి, ఆస్తుపాస్తులు కానీ ఆదాయం కానీ. సమాజంలో పెద్దల యొక్క ఆశీస్సులు, సలహాలు వీరికి లభిస్తూ ఉంటుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. ఈ రకంగా భాగ్య గురువు అనేటువంటిది తల్లి ఒడిలో ఉన్నటువంటి బిడ్డలాగా వీళ్ళని కాపాడేటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే జూన్ 2 తర్వాత ఆ గురువు కర్కాటక రాశిలోకి వెళ్తాడు. తులారాశి వారికి అష్టమ గురువు. ఇవన్నీ పూర్తిగా వ్యతిరేకంగా మారిపోతాయి. మనకు ఎవరైతే ఇదివరకు సహాయం చేశారో, పెద్దలు సలహాలు ఇచ్చారో, వాళ్ళు దూరం అయిపోతారు. ఏదో చిన్న పొరవలో మనం చేసిన తప్పు వల్లను, పొరపాటు వల్లను, వారి అభిప్రాయ భేదాలతోనూ, మనస్పర్ధలతో మనకు దూరం అయిపోతారు. వారి సహాయం ఉండదు. విద్యార్థులకి అనుకున్న ఫలితాలు రావు. ఎంత కష్టపడినా అంతంత మాత్రమే ఆదాయం అన్నట్టుగా ఉంటుంది. గుర్తింపు రాదు. అనారోగ్య సమస్యలు పెరుగుతాయి. అష్టమ గురువు అంటే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, ఖర్చులు పెరిగేటువంటి సూచన కనిపిస్తుంది. ఈ రకంగా గురువు వీరికి 50% మాత్రమే అనుకూలంగా ఉన్నారు. మనకు వారు జూన్ 2 వరకు భాగ్యంలో మంచి ఫలితాలు ఇస్తాడు. జూన్ 2 తర్వాత అష్టమంలో వ్యతిరేక ఫలితాలు ఇచ్చే పరిస్థితి ఉంది. శని భగవానుడు ఈ సంవత్సరం అంతా వారికి అనుకూలంగా ఉన్నాడు. ఆయన 6వ ఇంట్లో ఉన్నాడు. 6వ ఇంట్లో శని భగవానుడు ఉంటే పనివారి సహకారం బాగుంటుంది. రైతులు మంచి ఫలితాలని, మంచి ఉత్పత్తుల్ని, మంచి లాభాలని పొందగలుగుతారు. ఇంట్లో చాలా రోజుల నుంచి పెండింగ్ ఉన్న పనులన్నీ పూర్తి చేస్తాం. తర్వాత మన ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. సంతానంతో సత్సంబంధాలు ఏర్పడతాయి. మనం అనుకున్న పనులన్నీ కూడా పూర్తి చేసుకోగలుగుతాం. ఈ సంవత్సరం అంతా శని భగవానుడు వారికి పూర్తిగా అనుకూలంగా ఉన్నారు. కానీ వారికి ఇప్పుడు పంచమ రాహు ఉన్నాడు. ఈ పంచమ రాహు ఎంతవరకు ఉంటాడు అంటే డిసెంబర్ వరకు ఉంటాడు. డిసెంబర్ తర్వాత మళ్ళీ 4వ ఇంటికి రాహు వస్తాడు. అది కూడా అంత మంచిది కాదు. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు. అదే ఇదివరకు మనం చెప్పుకున్నాం కదా, కొంచెం పంచమ రాహు ఉంటే సాంప్రదాయ వ్యతిరేకమైన కార్యక్రమాలు చేసి ఇబ్బందులు కొని తెచ్చుకుంటారు. సమాజంలో గౌరవాన్ని పోగొట్టుకుంటారు, నిందలు పడతారు, ఏటికి ఎదురీదేటువంటి విధానం ఉంటుంది. విదేశీ వ్యవహారాలు కూడా కలిసి రాదు. ఇక డిసెంబర్ తర్వాత 4వ ఇంట్లోకి రాహు వస్తే దుబారా ఖర్చులు. ఒక చిన్న కార్యక్రమం ఇంట్లో చేయాలంటే కూడా దానికి బోల్డ్ అంత ఖర్చు పెట్టి అప్పులు చేసి చేస్తుంటారు. ఏదో పిల్లలకి పుట్టినరోజు కావచ్చు, ఒక చిన్న కార్యక్రమం, ఏదో ఒక పండుగ కావచ్చు, ఇలాంటి కార్యక్రమాలు అతి తక్కువ డబ్బుతో చేసుకోవచ్చు. కానీ విపరీతంగా డబ్బులు ఖర్చు పెడితే వృధా ఖర్చు అవుతుంది, అప్పులు పాలవుతారు. ఇటువంటివి చేయడానికి అవకాశం ఉంటుంది. కేతు ఇప్పుడు బాగున్నాడు వారికి లాభస్థానంలో. సింహరాశిలో కేతు, తులారాశి వారికి లాభంలో. డిసెంబర్ వరకు వారి తీర్థయాత్రలు, పూజాది కార్యక్రమాలు, యజ్ఞ యాగాదులు ఇవన్నీ చేస్తారు. కొన్ని వ్యాపారాల్లో వారు ఏమీ కష్టపడకపోయినా అలా నిరాడంబరంగానే వాళ్ళకి మంచి ఫలితాలు వచ్చేస్తుంటాయి. ఏమి చేయడు, ఊరికే ఉంటుంది, ఆ సంస్థ నడుస్తుంటుంది, ఆదాయాలు వచ్చేస్తూ ఉంటుంది. అటువంటివన్నీ జరగడానికి అవకాశం ఉంటుంది. డిసెంబర్ 5 తర్వాత ఆయన దశమానికి వెళ్తాడు. అప్పుడు కొంచెం తగ్గుతుంది. అయినా దశమకేతు కూడా మంచి ఫలితాలను ఇస్తారు. సో వీరు ఇబ్బంది పడాల్సినటువంటిది రాహు. ఈ రాహు వల్ల కొన్ని ఇబ్బందులు పడతారు. అలాగే జూన్ 2 తర్వాత గురువు వల్ల ఇబ్బందులు పడతారు. ఈ 2 గ్రహాలకు తప్పించి మీదంతా వీరికి మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. ఓకే.
అలాగే మీరు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మంచిది గురుగారు? జూన్ 2 తర్వాత తప్పనిసరిగా గురుక్షేత్రాలలో వీరికి నచ్చిన గురుక్షేత్రానికి దత్తాత్రేయ స్వామి వారు కావచ్చు, సిద్ధి సాయినాథుడు కావచ్చు, రాఘవేంద్ర స్వామి కావచ్చు, ఇటువంటి గుళ్ళకు వెళ్ళి వాడు 3 రోజులు అష్టమ గురువు కాబట్టి 3 రోజుల నిద్ర చేసి ఆ స్వామివారికి అందుబాటులో ఉండే పూజాది కార్యక్రమాలు చేసి ఆ ఆలయాన్ని శుభ్రం చేయడం, ఆలయంలో సేవ చేయడం. ఆ గురుక్షేత్రంలో వాడు 3 రోజులు ఉండి ఆలయాన్ని శుభ్రం చేయడం కానీ, లేకపోతే అక్కడ వచ్చే భక్తులకి ఏదైనా వారు మంచి పనులు చేస్తూ సహకరించడం కానీ, సేవ చేయడం అంటాం కదా, అటువంటి కార్యక్రమాలు ఏదైనా చేస్తే వారికి మంచి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. అలాగే రాహు వారికి పూర్తిగా ప్రతికూలంగా ఉన్నాడు కదమ్మా, తప్పనిసరిగా చాముండేశ్వరి అమ్మవారు కానీ, ఇప్పుడు మనకు మైసూరులో ఉండే అమ్మవారిని దర్శించుకోవడం, అమ్మవారికి ఎర్రటి పూలమాల సమర్పించడం, కుంకుమ పూజాది కార్యక్రమాలు నిర్వర్తించడం, లేకపోతే మనకు దుర్గా అమ్మవార్లు ఉన్నారు, విజయవాడలో ఉంటారు, మనకు అందుబాటులో కూడా చాలా సందర్భాల్లో ఉన్నారు. ఈ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకోవడం, అమ్మవారికి సంబంధించిన పూజాది కార్యక్రమాలు నిర్వర్తించుకోవడం, అమ్మవారు గుడికి తరచుగా వెళ్ళి కుంకుమ పూజాది కార్యక్రమాన్ని నిర్వర్తించడం, ఇక ఇంట్లో ఉండే సమయంలో శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం చదువుకోవడం, ఇలాంటివి చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో చూసారు కదా, తులారాశి వారు ఈ పరిహారాలు చేసుకోవడం వల్ల మీకు మంచి జరుగుతుంది. అండ్ అలాగే మీ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. ధన్యవాదాలు గురుగారు. ప్రముఖ జ్యోతిష నిపుణులు, జ్యోతిష విశారద డాక్టర్ కె వేణుగోపాల్ గారు మరియు జ్యోతిష బ్రహ్మ పురాణ వాచస్పతి వాడపల్లి సీతారాం పండితులచే పరాభవనామ సంవత్సర ఉగాది రాశి ఫలితాలు పంచాంగ శ్రవణం మార్చి 19న మీ భక్తివన్ యూట్యూబ్ ఛానల్లో.